ఎన్నికల వేళ నెల్లూరు జిల్లాలో భారీగా మద్యం నిల్వలు బయటపడుతున్నాయి. 4 రోజుల క్రితం మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడి వద్ద భారీగా మద్యం డంప్ను గుర్తించిన అధికారులు మరో చోట కొవ్వూరు నియోజకవర్గంలోని అల్లూరులో ₹1 కోటి విలువైన మద్యం డంప్ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు, దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. వాహనము తనిఖీ చేస్తుండగా ఉన్నతాధికారుల నుంచి విరూరు రైస్ మిల్ కాలం దగ్గర మద్యం సీసా డంప్ ఉన్నదని సమాచారం వలన మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీంతో వచ్చి సదరు రైస్ మిల్ తనిఖీ చేయగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. లోపల మొత్తము తనిఖీ చేయగా 2249 బాటిల్స్ చిక్కినాయి. వాటి విలువ సుమారు 4 లక్షల ఉంది. ఈ లోపల శబ్దాధికారులు వాళ్ళ లోకల్ పోలీస్ వచ్చి కూడా తనిఖీ చేసి మద్యం సీసాలను సభ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్